తెలుగు చిత్ర పరిశ్రమ గురించి పేరు ఎత్తగానే మనకు మొదటగా ఎన్టీఆర్ పేరే గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, ఫ్యాంటసీ, సాంఘిక, సూపర్ హీరో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జోనర్లలో సినిమాలు చేశారు. ఏ పౌరాణిక పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత. గుండమ్మ కథ, మాయాబజార్ వంటి క్లాసికల్ సినిమాలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొదటి తరం హీరోల్లో ఎన్టీఆర్కి వచ్చిన పాపులారిటీ ఎవరికి రాలేదనే చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ యమగోళ, అడవిరాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ ఇతర సినిమాలతో బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఈ లెజెండరీ యాక్టర్ టైంలో ఏఎన్ఆర్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కాంతారావు తదితరులు కూడా రాణించారు. కానీ ఎన్టీఆర్ని బీట్ చేయలేకపోయారు. ఆ కాలంలో ఎన్టీఆర్ కింగ్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంతటి పేరు వచ్చింది ఒక చిరంజీవికి మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తరం ముగిశాక చిరు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. బ్రేక్ డ్యాన్సులతో, ఇంటెన్స్ ఫైట్లతో, మాస్ డైలాగులతో చిరంజీవి తెలుగు సినిమాని వేరే లెవెల్కి తీసుకువెళ్లారు. తెలుగు చిత్ర పరిశ్రమ చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అనేలా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఖైదీ, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలతో చిరు మెగాస్టార్గా మారిపోయారు. టాలీవుడ్ సెకండ్ జనరేషన్ టైంలో చిరుతో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ బాగానే పోటీ పడ్డారు. కానీ చిరు రేంజ్లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయారు. మెగాస్టార్ లాగా ఎక్కువగా బిగ్గెస్ట్ హిట్స్ కొట్టలేకపోయారు. మెగాస్టార్ తరం కూడా ముగిసిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ తరం నడుస్తుంది. వీరందరూ మంచి హిట్స్ అందిస్తూనే ఉన్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వీరి సొంతం. కానీ ఈ తరంలో ఎవరు కూడా సింగిల్ టాప్ హీరోగా నిలవలేకపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ఎత్తగానే ఎప్పుడు ఒకరి పేరే గుర్తు వచ్చేలా ఉండడం లేదు. చిరు, ఎన్టీఆర్ రేంజ్లో వీరు ఛాలెంజింగ్ పాత్రలు, సెన్సేషనల్ హిట్స్, ట్రెండ్ సెట్టర్ సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయలేకపోవడమే కారణమై ఉండవచ్చు.